విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనను ముగించుకొని ఆస్ట్రియా చేరుకున్నారు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో మోదీకి ఘన స్వాగతం లభించింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాలో పర్యటించిన భారత తొలి ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. గతంలో ఇందిరాగాంధీ ఆస్ట్రియాలో పర్యటించారు. అయితే వియన్నా ఎయిర్పోర్టుకు చేరుకున్న మోదీకి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. ఆ తర్వాత హోటల్కు చేరుకున్న మోదీ అక్కడి భారతీయులను కలుసుకున్నారు. హోటల్లో ప్రధాని మోదీకి వందే మాతరం ట్యూన్ వినిపించి స్వాగతం పలికారు. ఆ ట్యూన్తో వియన్నా ప్రతిధ్వనించింది. ఆ తర్వాత ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహ్మర్తో విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు నేతల మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. प्रधानमंत्री नरेंद्र मोदी ने मानवीय हानि पर भी चर्चा की, अपनी चिंता भी किया। बेहद खास दौरा प्रधानमंत्री नरेंद्र मोदी का रूस के दौरे के बाद మూడోసారి భారత్ ప్రధానిగా ఎన్నిక అయ్యాక ఆస్ట్రియాలో పర్యటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహ్మర్ ఉన్నత స్థాయి సమావేశమయ్యారు. మోదీ ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహ్మర్తో సానుకూలమైన చర్చలు జరిగాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య భవిష్యత్తులో చేసుకునే పలు ఒప్పందాల వృద్ధిపై చర్చించామన్నారు. అందులో మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక శక్తి, హైడ్రోజన్, వాటర్, వ్యర్థాల నిర్వహణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో అభివృద్ధి కోసం ఒప్పందాలపై చర్చలు జరిపినట్లు వెల్లడించారు ప్రధాని మోదీ. और आतिथ्य सत्कार के लिए चांसलर नेहमर का आभार प्रकट करता हूं। मुझे खुशी है कि मेरे तीसरे कार्यकाल की शुरुआत में ही ऑस्ट्रिया आने का अवसर मिला। मेरी यह यात्रा ऐतिहासिक भी है और विशेष भी है। 41 साल के बाद किसी भारतीय प्रधानमंत्री ने ऑस्ट्रिया का दौरा किया है। ये भी सुखद संयोग है कि ये यात्रा उस समय हो रही है जब हमारे आपसी संबंधों के 75 साल पूरे हुए हैं। फ्रेंड्स, लोकतंत्र ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.